ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఫిలోమోనుకు రాయబడిన పత్రికలో పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన రోమాలో ఆయన ఖైదులో ఉన్నప్పుడు ఈ యొక్క ఒనేసియం అనే వ్యక్తి అదే చెరసాలకు రావడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మరి విన్న ఈ యొక్క ఒనేసిము తను ఒక ప్రయోజనకరమైన వాడుగా ఎలా మార్చబడ్డాడో, ఎలా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నమ్మకమైన వాడుగా ఉన్నాడో మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఏముందంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒక నిష్ప్రయోజకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? వేస్ట్ ఫెలో, ఇక అంతేగా. మన భాషలో చెప్పాలంటే నెత్తి మీద రూపాయి పెడితే పావలా కొండ అంటారు, చూసారా? అంటే ఆడికి పనికిరాడు, దేనికి పనికిరాడు. ఇక అంటే ఉపయోగం లేనివాడు, దేనికి పనికిరాదు ఇక అది. అంటే ఒక నిష్ప్రయోజకమైన వాడుగా అతన్ని మరి, ఎందుకంటే దొంగోడిని ఎక్కడికి రానివ్వరు. దొంగోడు ఏ వీధిలోకి వచ్చినా మళ్ళీ భయపడిపోతారు జనాలు, ఇంటోళ్ళే భయపడిపోతారు. ఎక్కడ దాచుకోవాలి, ఇక కడుపులో దాచుకోవాలేమో అనుకుంటారు జనాలు కూడా. చూడండి, ఎందుకంటే ఒక దొంగ ప్రయోజనకరం అంటాం ఎంతో నిజంగా అది గొప్ప సంగతి అండి. అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా పట్టబడితే తప్ప ఒక దొంగ మారటం అనేది చాలా కష్టము. నిజమేనండి. ఆ దొంగ బుద్ధి రాకుండానే ఉండాలా. వచ్చినప్పుడు అది ఏ ఊరిల్ని ఆ దొంగ పని చేయకోకుండా మాత్రం ఉండరు. నిజమేనండి. అందుకని ఒక దొంగ ప్రయోజనకరమైన వ్యక్తిగా ఎలా మారాడు అంటే చూద్దాం. ఇక్కడ ఒనేసిము అనే ఒక వ్యక్తి ఒక బానిసగా ఉన్న వ్యక్తి అంట. ఎవరతను? ఒక బానిస అంట. అతడు ఈ యొక్క ఫిలోమోను దగ్గరకు వచ్చాడు. ఈ ఫిలోమోను ఇంటిలో ఉంటూ అతనికి మరి సహాయం చేస్తూ పనివాడుగా ఉన్నాడు. అర్థం కూడా ఒనేసియం అంటే ఏంటంటే సహాయకరమైన వాడు అని అర్థం అంట. ఒనేసియం అంటే అర్థం ఏంటి? సహాయకరమైన వాడు అంటూ. చూడండి, ఒక దొంగ సహాయకుడుగా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఎలా మార్చబడ్డాడు. ఇంకా ఇతని గురించి కొలసీ పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో ఏముందో తెలుసా? కొలసీ పత్రికలో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 9వ వచనంలో నమ్మకమైన వాడుగా అని ఉంటుంది ఇతని గురించి. ఒక దొంగ నమ్మకమైన వాడికి ఎలా ఉంటాడో చూద్దాం ఒకసారి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. చూసారండి, నమ్మకమైన ప్రియ సహోదరుడు అంట. ఈ ఒనేసిము దొంగగా ఉన్న వ్యక్తి నమ్మకమైన వాడుగా ప్రియ సహోదరుడిగా ఎలా మార్చబడతాడు? అది కేవలము ప్రభు అతని హృదయాన్ని మార్చే తప్ప దొంగోడు మారడం చాలా కష్టం. సామాన్యంగా పోలీసు వాళ్ళు చూడండి, మీరు దొంగోడు పట్టుకుని జైల్లో వేసారనుకోండి, ఈ దొంగోడు అక్కడున్న పెద్ద పెద్ద దొంగలతో ఫ్రెండ్షిప్ చేసి వచ్చినాక ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు ఎట్టా చేయాలని స్కెచ్లు గీస్తున్నారు. ఒక జైలు ఒక దొంగను మార్చలేదండి. అదవుతుందా? ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ ఒక దొంగను మార్చదండి. ఒక వ్యక్తి యొక్క హృదయం మారాలంటే దేవుడు అతని హృదయంలో మార్పిస్తే తప్ప. నిజమేనండి. ఈ లోకంలో ఒక దొంగను మారడం చాలా కష్టం. మరి ఆ ఒక వ్యక్తి కనుక మారితే నిజంగా ఆ కుటుంబం ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? యేసుప్రభు ఒక మాట చెప్పారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఉపమాన రీతిగా చెప్తూ ఈ మాట అంటాడు అక్కడ. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయం కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై మారు మనసు పొందాలనుకున్న ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకమందు అంటే ఎక్కువ సంతోషం కలుగుతుంట. చూడండి, ఎందుకంటే ఒక వ్యక్తి మనసు మారటమే మారు మనసు. దొంగతనం విడిచిపెట్టడమే మారు మనసు. ఒక వ్యభిచారం విడిచిపెట్టడమే మారు మనసు. ఒక త్రాగుని విడిచిపెట్టడమే మారు మనసు. తన పాత జీవితాన్ని మార్చుకుంటమే. నిజమే. ఈ లోకంలో ప్రభువు ఎప్పుడైతే వాళ్ళ హృదయాన్ని తెరుస్తాడో, స్టోటపురం అనే ప్రాంతం ఉంది బాపట్ల దగ్గరలో.
అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి, ఎవరైనా పిల్లల్ని అడిగితే మీ నాన్నగారు ఏం చేస్తారని అడగండి, నేరవృత్తి అంటారు. నేర వృత్తి అంట. ఏ వృత్తి అది? మంగళ పని చేసినట్టుగా ఏదో ఏ పని చేసినట్టుగా వృత్తి ఏమంటే వాళ్ళకి నేర వృత్తి. వాళ్ళ వృత్తే నేర వృత్తి. ఇక వేరేది ఏమి ఉండదు, వాళ్ళ వృత్తే అది. అంటే చిన్నప్పటి నుంచి కూడా దానిలోనే పుట్టారు. ఇకాడు ఎంతగా అనుకున్నా సరే వాడు ఎప్పుడూ కూడా వాడి రక్తంలోనే దొంగతనం ఉంది. చూడండి, అలాంటి వ్యక్తులు నిజంగా ఎలాగో ఈ రోజున ఒక సువార్త పురంలాగా ఉంది. ఆ ప్రాంతానికి వెళితే ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు, నిజమేనండి, అనేక మంది దైవజనులు ఆ ప్రాంతానికి దేవుడు ప్రేరేపించి దొంగల్ని రక్షించాలని, ఆ దొంగల ప్రాంతాల మధ్యలో సువార్త ప్రకటించాలని, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేరేపణ చేత స్టువార్ట్ అనే దొరగారు వచ్చారు. ఆయన పేరు, దొరగారి పేరేంటి? స్టువార్ట్. ఇప్పుడు ఆ ఊరు పేరు అందుకని స్టువార్ట్ పూర్వంగా మార్చుకున్నారు. ఈ స్టువార్ట్ గారు వచ్చి వారికి వాక్యాన్ని బోధించిన తర్వాత అనేక మంది దొంగలు మారటం నిజమే. ఆ తర్వాత ఇంకా అనేక రకరకాల సహవాసాలు అక్కడికి వచ్చి వాళ్ళతో ఉంటూ ఆ ప్రాంతాల్లో గొప్ప పరిచయం చేయటం వల్ల ఆల్మోస్ట్ ఈ రోజున చాలా వరకు 50% దొంగలు లేకోకుండా వాళ్ళ హృదయాలు దేవునికి అర్పించి, మరి వాళ్ళందరూ కూడా ఎరుకుల కులానికి చెందిన వాళ్ళు అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు చక్కగా ఈ రోజున వాళ్ళకున్న ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని బట్టి షెడ్యూల్ ట్రైబ్గా అనేక మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఇవాళ చక్కగా బ్రతుకుతున్నారు ఈ రోజున. చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క సువార్త ఏం చేస్తుందంటే ఒక మనిషిని స్వభావాన్ని మారుస్తుంది. ఏం మారుస్తుంది? ఒక మనిషి యొక్క స్వభావాన్ని మారుస్తుంది. అంతరంగములో దేవుని యొక్క వాక్యము అనేది వాళ్ళలో పనిచేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క స్వభావం, ఎలాంటి స్వభావం అయినా, వాడు దొంగోడైనా ఏదైనా, ఇప్పుడు మనకు తెలుసు పౌలు గారు ఎలాంటి వాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు. దేవుని యొక్క గొప్ప వెలుగు ఆయన దర్శించినప్పుడు ఆ 3 రోజులు కళ్ళు కనపడకోకుండా దేవుని ఆత్మ తన ప్రార్థన చేయించింది. దేవుడు ఆత్మ తను దర్శించిన తర్వాత 3 రోజుల తర్వాత అతను ఒక నూతన వ్యక్తిగా మారిపోయాడు. అతని హృదయమో తెరవబడింది. దేవుడు నిజంగా అతను పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతను పట్టుకుందో అతనిలో ఒక గొప్ప మార్పు రావటం మాత్రమే కాదు, అప్పటి వరకు ప్రార్థన చేసే వాళ్ళని హింసించిన వ్యక్తి ఇప్పుడు అతనే సువార్త ప్రకటించే వ్యక్తిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యాలు కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఎలా పట్టుకుంటుందో మనకు తెలియదండి. నిష్ప్రయోజకమైన వ్యక్తిని కూడా దేవుడు వాక్యం ఏం చేస్తారు తెలుసా? ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తుందండి. నిజమే. మరి ఈ యొక్క మనం చెప్పుకుంటున్న ఈ యొక్క ఒనేసియం అనే వ్యక్తి ఎక్కడ దొంగతనం చేశాడు, ఏ ప్రాంతం అది అనుకుంటే చరిత్ర ప్రకారం మనకు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మనకు ఒక మరి ఫిలోమోన్ గారు అనే ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఆయన పేరేంటి? ఫిలోమోన్ గారు. ఈ ఫిలోమోన్ గారు ఒక మంచి వ్యాపారవేత్తగా ఉన్నాడు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. మరి అతని దగ్గర చాలామంది పనివాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతని దగ్గర ఉన్న పనివాడు ఈ యొక్క ఒనేసియం అనే వ్యక్తి నమ్మకంగా ఉంటూనే ఉన్నాడు, కానీ నమ్మక ద్రోహం చేశాడు. ఒకవేళ దొంగతనం చేశాడో, మోసం చేశాడో, తను అనేక బిజినెస్ పనుల మీద ఒనేసియము మరి ఫిలోమోన్ గారు వెళుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ ఫిలోమోను అనే మాట కూడా అర్థం ఏంటంటే దేవుని ప్రేమించువాడు అంట. అర్థం ఏంటి? ఫిలోమోన్ అర్థం అంటే దేవుని ప్రేమించువాడు. అంటే దేవుని యొక్క ప్రేమించడం మాత్రమే కాదు, దేవుని యొక్క పరిచర్ని ప్రేమించేవాడు, దైవజనులు కూడా అంతగానో ప్రేమించేవాడు. అందుకనే దేవుని యొక్క తన ఇంట ఉన్న ఒక సంఘం ఏర్పడిందండి. చూసారా? అంటే ఫిలోమోన్ ఇంట్లో కూడా ఏమైంది? ఒక సంఘం ఏర్పడింది. ప్రభు యేసు మన పౌలు గారి యొక్క శిష్యుడిగా ఉన్న ఎపఫ్రా, పేరేంటైంది? ఎపఫ్రా అనే వ్యక్తి కొలసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొలసీ పట్టణంలో సువార్త ప్రకటిస్తుండగా దేవుడు ఈ యొక్క ఫిలోమోన్ కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళ ఆతిథ్యం ఇచ్చి అక్కడ సువార్త ప్రారంభించడం జరుగుతుంది. కొలసీ పట్టణంలో. ఎక్కడది? కొలసీ పట్టణంలో. ఈ కొలసీ పట్టణం అనేది కూడా ఇంచుమించు గ్రీసు దేశానికి లవోదీక పట్టణానికి ఇంచుమించు దగ్గరగా ఉంటున్న ఆ పట్టణం అది అనమాట. చూడండి, అక్కడ ఏమంటున్నాడు ఈ పౌలు గారు అంటే మీరు మొదటి నుంచి కొంచెం ఒకసారి చూద్దాం, మీకు కొంచెం అర్థమవుతుంది. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును
సహోదరుని తిమోతియును మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకును మన సహోదరి అయిన అప్పియకును మన సహోదరి అయిన అప్పియకును తోడు యూదుడైన తోడు యోధుడైన అర్కిప్పుకునకును నీ ఇంట ఉన్న సంఘమును శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ 3 పేర్లు కనపడుతున్నాయి. ఈ ఫిలోమోను గారి భార్య పేరు అప్పియా. పేరేంటిది? అప్పియా. ఈ ఫిలోమోను గారి భార్య పేరు అప్పియా. కుమారుడి పేరేంటి? ఆర్కిపస్ అంటారు మన ఇంగ్లీష్లో. అంటే ఈ యొక్క కొలసి పట్టణంలో ఎప్పుడైతే ఎఫ్రా వచ్చి సువార్త ప్రారంభించిన తర్వాత తన ఇంట ఉన్న ఈ సంఘములో ఆర్కిపస్ అనే వ్యక్తి అక్కడ పరిచర్య ప్రారంభించడం చేశాడు. ఆ ఇంట ఉన్న సంఘములో ఎప్పుడైతే ఈ యొక్క ఫిలోమోను కుమారుడైన ఆర్కిపస్ కూడా తన ఇంటిలో ఒక సంఘాన్ని నడిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఫిలోమోను గారి యొక్క గుణగణాల గురించి కూడా 4వ వచనం రాయబడింది. ఆయన గురించి ఏం రాయబడింది? నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి విన్నాడు పౌలు. చూడండి, దేవుణ్ణి ప్రేమించినప్పుడు చూడండి, సామాన్యంగా ధనవంతులైన వారు దేవుని ప్రేమించడం చాలా కష్టం. పేదవారే కదండి ఎక్కువగా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. ధనవంతులైన వాళ్ళు దేవుని దగ్గరకు రావడం చాలా కష్టం. ఎఫ్సి పత్రికలు కూడా మరి అన్ని స్థలాల్లో కూడా మనం తిమోతి పత్రికలో కూడా మనం ఇవన్నీ చూస్తూ ధనం విషయంలో కూడా ఒక్కొక్కరు ఎలాంటి తమ్మును తామే పొడుచుకున్నారంట. ఇవాళ జరిగే గొడవలన్నీ కూడా ఎక్కడ దేనికి జరుగుతున్నాయని చెప్పండి? ఆస్తుల గురించే కదా గొడవలు జరిగేది వాళ్ళ. అంటే ఒక మనిషిని డబ్బు నడిపిస్తుంది అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకడు దేవుని సిరిని రెండింటిని కలిసి ప్రేమించలేరంట. ఉంటే దేనికో ఒక దానికి దాసుడిగా ఉంటాడు తప్ప నాకు దేవుడు కావాలా నాకు డబ్బు కావాలని అంటే మాత్రం కుదరదంట. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? నాకు నిత్య జీవం కావాలంటే నీ యొక్క ధనం ఇడిచిపెట్టి పేదోళ్ళకి ఇచ్చి నన్ను వచ్చి అతను రాగలిగాడా? వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం చాలా దుర్లభం, చాలా కష్టం. కానీ దేవుని కృప ఉంటే తప్ప చాలామంది రాలేరండి. మరి బైబిల్లో ధనవంతులు లేరా అంటే అబ్రహాం మించిన ధనవంతులు లేడండి, యోబును మించిన ధనవంతులు లేడండి, దావీదుని మించిన ధనవంతులు లేడండి. వీళ్ళందరూ కూడా ధనవంతులే, కానీ దేవుణ్ణి ఎంతగా ప్రేమించారంటే ధనము కన్నా దేవుని అంతగా ప్రేమించారు. వాళ్ళ జీవితాలు ఆశీర్వాదం పొందడం కూడా కారణం ఏంటి తెలుసా? దేవుని ఎప్పుడైతే ప్రేమించారో వాళ్ళకి సమస్తం సమకూడి జరిగేటట్టుగా దేవుడే ద్వారం తెరిచాడు. అవునండి, ప్రభు బిడ్డలుగా మనం ఎప్పుడైనా సరే దేవుని ఎంతగా మనం ప్రేమిస్తామో, దేవుని మీద ఎంతగా ఆధారపడతామో దేవుడు తప్పకోకుండా మన జీవితాల్లో కూడా ఆయన కార్యం జరిగిస్తాడంట. అందుకని ఆయన అన్నాడు, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసము గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తమును విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవముగా పూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాల్సింది వేడుకొంచున్నాను. ఇంకా ఉన్నాడు, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కూడా కలుగుతుంది. పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందుతున్నాయి అంటే ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాడో చూడండి. ఒక స్థలములో పరిచర్య జరగటానికి అనేక మంది దైవజనులను కూడా మరి వాళ్ళు ప్రేమించి వారి పరిచర్యలో సహాయం చేయటానికి, అంత మాత్రమే కాదు వాళ్ళ ఇంటిలో ఉన్న సంఘాన్ని నడిపించుకుంటూ అనేక మంది దీవెనకరంగా ఉన్నాడు. చూడండి, ఇంత ఆశీర్వాదకరమైన వ్యక్తి, మరి అంత గొప్ప పరిచర్యలో కూడా ఆయన ఉన్న వ్యక్తిని, అలాంటి ఇంటిలో ఈ వ్యక్తి ఒనేసిము అనే వ్యక్తి నమ్మక ద్రోహం చేసి అతను పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే ఒక దొంగ లేక పాపిగానికి మరి రక్షించబడటము, నమ్మకంగా ఉండటం అనేది అది కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారానే.
దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ మాత్రమే. నిజమే, పడితే పడ్డాడు కానీ గారెల బుట్టులో పడ్డట్టుగా ఈయన ఏ జైల్లో మొత్తానికి పడ్డాడో కానీ అక్కడ ఎవరున్నారండి? పౌలు గారు ఉన్నాడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అయ్యా ఏంటి నీకోసం నేను ఇంత నమ్మకంగా బ్రతుకుతుంటే నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసి బాధపడతాం, కానీ దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరండి. ఈ యొక్క దొంగోడు మార్చడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చెప్పండి. పౌలు గారిని తీసుకెళ్ళి రోమా చెరసాలలో పడేసాడండి. ఈ రోమా చెరసాలలో ఈయన పాపం ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా మరి దైవజనుల పని ఏంటి చెప్పండి? వాళ్ళ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేయటమే. ఈయన ప్రార్థన, ఈయన మూలుగు, ఈయన కన్నీరు చూశాడు ఎవరో? ఒనేసిము. అర్థమైంది, ఈ స్వరం ఎక్కడో విన్నానే, ఈ ప్రార్థన నేను ఎక్కడో విన్నానే. మా యొక్క ఇంటిలో, మరి యజమాని ఇంట్లో ఫిలోమోన్ గారి ఇంటికి మరి ఈయన అప్పుడప్పుడు వస్తూ ప్రార్థన చేసిన స్వరంలాగా ఉందని చెప్పి నెమ్మదిగా ఆయన ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు మాట్లాడదామని చెప్పేసి మరి భోజనాలు కులుతారు దొంగల్ని. ఇక పళ్ళెలు పట్టుకుని నెమ్మదిగా లైన్లో వెళ్తున్నప్పుడు ఈయన ఎక్కడెక్కడ చేరి నెమ్మదిగా ఆయన వెనకాలే వెళ్ళాడు. వెళ్ళి దైవజనుడా అని గుర్తుపట్టేవా అన్నాడు. అయ్యా ఏంటి మనం ఇక్కడికి వచ్చారు అంటే, చెప్పండి దైవజనుడు ఎందుకు వస్తాడు చెప్పండి? ఆయన దొంగతనం చేసి రాలేదు. ఆయన సువార్త పనిలో భాగంగా ఆయనకి అనేకమైన మరి రకరకాలైన ఏ ప్రాంతానికి వెళ్ళినా వ్యతిరేకత వచ్చేది. అనేక సార్లు ఆయన ఏదో ఒక విధంగా శిక్షించాలని తీసుకెళ్ళి ఆయన చెరసార్లు వెళ్ళాడు. కానీ ఆయన ఒకటే, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే మంచిదన్న ఉద్దేశమే తనలో ఉంది తప్ప ఇంకటి ఎలాంటి పరిస్థితుల్లో వేరే ఆలోచన లేదని. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెనకాల వెళుతూ ఆయన అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నెమ్మదిగా ప్రకటించటం, తను చేసిన పొరపాటు గురించి ఒప్పుకోమని ప్రార్థన చేసుకోమని చెప్పటం. చూడండి, నిజంగా మామూలుగా సువార్త అనేది చక్కగా ఆరాధనలో ఎవరికి ఎక్కదండి. అది ఎవడో కొంతమందికే చాలా జాగ్రత్తగా వింటారు తప్ప దీన్ని వింటమంటే ఏంటి తెలుసా? విన్నద ప్రకారం జీవించడం. వింటమంటే చెవులతో అందరం వింటాం, అది కాదు వినటం అంటే. విన్న దాని ప్రకారం బ్రతకటం వినటం అంటే. అలాగూ మనం ఈ యొక్క మందిరంలో కూర్చున్నప్పుడు అంత కాన్సన్ట్రేషన్గా వినవు. దేవుని వాక్యం కొరకు అంత తపన ఉండదు. నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు, ఒకవేళ నువ్వు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు, ఒకవేళ నువ్వు చాలా ఇరుకుల్లో ఉన్నప్పుడు, అప్పుడు నీకు దేవుని యొక్క వాక్యం అనేది ఆసక్తి పెరుగుతుంది. దేవుని యొక్క సువార్త అనేది వినాలనే మనసు వస్తుంది. ఇలాంటి ఆశన్నీ కూడా ఎప్పుడు వస్తుంది తెలుసా నీకు? ఒక కష్టంలో ఉన్నప్పుడే వస్తుంది. మామూలుప్పుడు నిద్ర వస్తుంది. అన్నీ బాగుంటే కడుపు నిండా 6 ఇడ్లీలు తిని సాంబార్ గట్టిగా తింటే నిద్రే వస్తుంది. నిజమే. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు నీకు బాగా ఎక్కుద్దో తెలుసా? నీకు ఈ పక్క నుంచి ఆ పక్కన ఈ చెంప ఆ చెంప గట్టిగా పడతా ఉంటుంది చూసారా? అప్పుడు నీకు అసలుకి అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. నిజమేనండి. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి బాగా మొట్టికాయలు వేసేది ఊరికనే కాదండి, మన ప్రేమించే మొట్టికాయలు వేస్తాడు ఆయన. దేవుడు ఒక పనిష్మెంట్ పంపించాడు మనల్ని ప్రేమించే, మన సరిచేయటానికే. నిన్ను నన్ను సరిచేయటానికే దేవుని వాక్యము. అలాంటి ఇబ్బందులలోకి ఎప్పుడు వెళ్ళాడు? అలాంటి చీకటి స్థలాల్లో, జైల్లో ఏమైనా మనకు ఫెడ్ లైట్లు వేసి చక్కగా ఏసీలు వేసి కూర్చోబెడుతున్నారా? కొన్నిసార్లు చెరసాలకు వాక్యం చెప్పడానికి వెళ్తే అప్పుడు ఆసక్తితో ఎవడకాడే దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా నా పరిస్థితి నువ్వు ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు. వీడికి బాగా అర్థమవుతుంది ఇప్పుడు అనుకున్నప్పుడు నేను. వాళ్ళందరూ అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కడు ఏం చేసేవారంట అక్కడ మాత్రం ఒప్పుకోరు, కానీ మన దగ్గర ఒప్పుకుంటారు. అయ్యా ఇలా చేశాను అలా చేశాను. నీ హృదయాన్ని సరి చేసుకో అబ్బాయి. దేవుడు నిన్ను విడిపిస్తాడు తప్ప ఎవడు నిన్ను విడిపించలేడు. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒక వ్యక్తి మార్చబడాలంటే దేవుని యొక్క కృప లేకపోతే ఏ వ్యక్తి మారడు. అందరు దొంగలు మారిపోతున్నారు అనుకున్నారేంటి? కష్టాలు వచ్చిన వాళ్ళందరూ దేవుని తెలుసుకోగలుగుతున్నారండి? కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపనా ఎదలో,
చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమేను ఆదరించేను నీ ప్రేమేనను ఆదరించేను చీకటి సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను. కేవలము దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. సమాజం ఒక దొంగోడిని కంటి చూపుతో చంపేస్తుంది. నిజమేనండి. ఈ రోజున ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి కుటుంబం కానీ బయట తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టం. నిజమేనండి. ఈ రోజున చాలామంది కూడా దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనము దూరం అయిపోతున్నామో అపవాది వాళ్ళని రకరకాలుగా ఇంతగా అంటే మనం అలా ఊహించలేమండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని దగ్గరకు మనం వచ్చినప్పుడు నువ్వు వాక్యం పోగొట్టుకున్నావా, దైవజనులు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టావా, సాతాను నిన్ను ఎన్ని రకాలుగా వాడుకుంటాడో, నీ జీవితాన్ని ఎంతగా వాడు పాడు చేస్తాడో మనం ఊహించలేమండి. అందరూ మంచోళ్ళేనండి. దేవుడు మనందరం కూడా యథార్థవంతులుగానే చేశాడు. కానీ లోకంలో అపవాది అన్నవాడు మనుషుల్ని ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఏదో ఒక విధంగా దేవునికి దూరం అయ్యేలా వాడు చేస్తూ ఉంటాడు. ఎవరికైనా ఇష్టం ఉండదు. గంజాయి తాగటం అంటే చిచి అంటూ ఉంటారు. కానీ అదే గంజాయి కోసం వాళ్ళ సాటుకి వెళ్ళి వాళ్ళ కొంతమంది యవనస్తులు పాడైపోతారు తిని. నిజంగా సినిమాలో వాడెవడో ఈ రకరకాలుగా ఐడియా చెప్పాడు. గంజాయి తీసుకెళ్ళటం ఎన్ని మార్గాలు, అంతకన్నా రకరకాలైన మార్గాలు వాళ్ళ ఎతుకుతున్నారు ఇవాళ. నిజమైన దొంగ రవాణా ఎట్ట చేయాలో అసలు స్కెచ్లు ఎట్టగెత్తున్నారు అనుకున్నారు. మొన్న ఒక పెట్రోల్ మనం తీసుకెళ్ళే ట్యాంకర్లు ఉంటాయి చూసారా? ఈ పెట్రోల్ ట్యాంకర్లో మనం ఏమనుకుంటాం, సామాన్యంగా రోడ్డు మీదకి వెళ్తే దానిలో పెట్రోలే ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ పెట్రోల్ ట్యాంకర్లో కూడా ఆవుల్ని ఎక్కించాడు లోపల. ఈ పక్క ఆ పక్క ఆవులు లైన్ కట్టేసాడు. అసలుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఐడియాలు అనిపించింది. అంటే గంజాయి తరలిస్తాక సినిమాలు ఆడేవాడు రకరకాలు చెప్పాడంటగా. అలాగూ ఏది ఎలా దొంగ రవాణా చేయాలో దొంగలకి బాగా ఈ టెక్నిక్ మరి వాళ్ళ అది కూడా ఏఐ చెప్పేస్తుందేమో. ఇన్ని రకాలుగా చెప్పొచ్చు అని, ఒకవేళ దొంగతనాలు చేయొచ్చు అని ఏమన్నా టెక్నాలజీలో దాన్ని కూడా వాడుకుంటారేమో కదా. చూడండి, ఈ రోజున అనేక మంది ఎన్ని రకాలుగా దొంగతనం చేయొచ్చు, ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు. ఇవాళ ఎన్ని ఐడియాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. మరి ఆడ ఐడియా జీవితాన్ని మారుతుందో లేకపోతే ఆడి జీవితాన్ని పాడు చేస్తుందో మనకైతే తెలియదు. కానీ ఇవాళ దొంగతనానికి రకరకాలైన పనులు, ఎన్ని ఆలోచనలు అండి ఈ రోజున. అదే బాగుపడటానికి ఆలోచించవచ్చుగా. ఈ రోజున మనుషులు చెడు కొరకు ఎన్ని రకాలైన ఆలోచనలు అపవాది తీసుకొస్తుందో ఈ రోజున. నిజమేనండి. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 14వ వచనం చదువును ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అందు వాక్యం అక్కడ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏముందంట అక్కడ? మీరు లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. అవునండి, యేసు ప్రభు చెప్తున్నారు కొండ మీద ప్రసంగంలో, మీరు లోకమునకు ఎవరంట? మీరు వెలుగై ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ మనిషిని వెలిగించినప్పుడు దొంగలు మారుతారు, వ్యభిచారులు మారుతారు, త్రాగుబోతులు మారుతారు. అవునండి. దేవుని ఆత్మ నీతో ఉన్నప్పుడు ఎంతమంది దీవెనకరంగా ఉంటావో, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటావో. ఈ రోజున మనుషులకి అర్థం కావట్లేదు. ఈ రోజున ఎంత సువార్త వినపడుతున్నా సరే, ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లెగుస్తాడా? చెప్పండి. ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా సుట్ట తాగుతాడా? మళ్ళీ లేచి ఏమైనా కైని తింటాడా? చెప్పండి. చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి అంటే ఈ రోజున
దేవుని బిడ్డలుగా మనం ఉంటూ కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి కూడా ఈ రోజున మనొక రోజున ఒక స్థలంకి వెళ్ళే నేను అక్కడికి వెళితే చచ్చిపోయిన ఆవిడకి సుట్ల ప్యాకెట్ వేస్తున్నారు లోపల, దేంటో పెట్లు, ఇంకోటి ఖైనీ ప్యాకెట్ వేసాడు ఒకడు. అంటే చూడండి మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళు ఈ మధ్యలో లెగిసి ఏమన్నా తీసుకుని నాలుగు కింద ఎట్టుకుంటాడు అంటున్నారా? ఏమన్నా ఎప్పుడన్నా ఒకసారి ఎట్టుకోవాలి. అక్కడ ఆ టేబుల్కి వెళ్ళని కూడా వెళ్ళకుండా జనాలు పరుగులు పెడతారు వాళ్ళు. మరి వేసింది వాళ్ళేగా. చూడండి వాళ్ళ మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటున్నాయి చూడండి. ఈరోజు దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చటానికి ఆడు ఎంతగా నిజంగా దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు ఎంత సువార్త వినిపించబడుతుందండి ఈ రోజున. పూర్వం ఇలా లేదండి. ఆ దొంగోడు మారాడంటే నిజంగా దేవుని యొక్క కృప. అలాగే పౌలు శీలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఒక కుటుంబం మారింది. ఆ కుటుంబం పేరు తెలుసా? చెరసాల నాయకుడి కుటుంబం. పౌలు శీలు చెరసాల దెబ్బలు తింటున్నప్పుడు ప్రభా ఏంటి మాకు ఈ కర్మ, ఏంటి మాకు ఈ పరిస్థితి బాధపడ్డారు. కానీ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్న నిజంగా వాళ్ళ మనసు చాలా గొప్పదండి. మనమైతే పైకి ఏదో అంటాం కానీ లోపల చాలా బాధపడతాం. అయ్యా నేనేం తప్పు చేశానయ్యా, నీ పరిచయలో మేము వెళుతున్నప్పుడు మాకు ఇన్ని బాధలు ఏంటయ్యా, అసలు నువ్వు ఉన్నావా, అసలు కళ్ళు మూసుకున్నావా అని రకరకాల పాటలు పాడేసేవాళ్ళం. కానీ పౌలు చీరలు అట్ట పాటలు పాడలేదండి. వాళ్ళు దేవుని ఆరాధించారంట, దేవుని కీర్తనలు పాడతారంట, ప్రార్థన చేస్తారంట. ఎంత గొప్ప కార్యం అంటే చెరసాల పునాదులు కూడా కదిలిపోయినాయి, భూకంపం వచ్చేసింది. నిజంగా అందరి బంధకాలు ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు కుటుంబం రక్షించబడటానికి దేవుడు ఎంత దూరం తెలిసాడు తెలుసా? అవునండి. కొన్నిసార్లు మన ఆ ఊహకు అందమండి దేవుని చేసే కార్యాలు. ఒక వ్యక్తిని మార్చడానికి తన బిడ్డలను కూడా ఆయన రకరకాలుగా శిక్షిస్తున్నాడండి ఆయన. నిజమే. ఎంతమంది అండి ఈ రోజున దేవుని పరిచయ నిమిత్తం వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజున? నరమాంస భక్షకులకు మధ్య వెళ్ళి సువార్త ప్రకటించిన వాళ్ళు ఎంతమంది చనిపోలేదు? నిజమే. దేవుడు తన బిడ్డలను ఎంతమందిని కూడా నిజంగా ఆయన పరిచర్లో ఎంతోమంది సంతోషంగా వాళ్ళు ప్రాణాలు అర్పించి ఉన్నారండి. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి ఎందుకు మరి ఎంతగా మనల్ని ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున అనేక హృదయాలు ఈరోజు మార్చబడలేకపోతున్నాయి. వినుటు మట్టు విందురు కానీ వాళ్ళు గ్రహింపరు. చూచుడు మచ్చుడు చూస్తారు. నిజమే. ఈ రోజున ఎన్నో కళ్ళారా చూస్తున్నారు, ఎన్నో వింటున్నారు. కానీ మా జీవితాలు మార్చుకోవాలని ఆలోచన ఈ రోజున చాలామందిలో తగ్గిపోతుంది ఈరోజు. అవునండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 15వ చదువు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము కూడా ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఒకరికొకడు ఏం చేయాలా? బుద్ధి చెప్పడం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టని ఎడలని క్రీస్తులో పాలివారమై ఉంటాము. చాలు తల్లి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? చూడండి, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయమును కఠినపరచకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కళ్ళుకు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే. ఎప్పుడంటే ఈరోజే రక్షణ అనేది, ఈరోజే, రేపు కాదు. మీరు ఆయన వాక్యం వింటున్నప్పుడే యెహెజ్కేలు ప్రవక్త కూడా చెప్తాడు, బోర ధ్వని వినబడుతున్నప్పుడే. ఈ రోజున దేవుని యొక్క వాక్యం అనేది మనకి ప్రకటించబడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? పాపం వలన కళ్ళుకు భ్రమ చేత మీలో ఎవడో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎళ్ళని క్రీస్తులో పాలివారై ఉంటాము. ఆదివారము ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కాదు ఒక రాయబడింది. ఎప్పుడు వరకు అంటండి?
అంతవరకు అంటే చెప్పండి బా, నీ ఊపిరి ఆగిపోయే వరకు. ఎప్పటి వరకు? ఇప్పుడు చక్కగా పాడతావు. ఊపిరాగే వరకు. ఎప్పుడంట? నీ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా అన్నట్టు. చూడండి, కొన్నిసార్లు మనము పాడుతున్న పాటకి మన జీవించే జీవితానికి చాలా తేడా కనపడుతూ ఉంటుంది. అవునండి. పరిస్థితులు వచ్చినప్పుడు మన బుద్ధి అంతా బయటపడిపోద్దండి. కొన్ని సిట్యువేషన్లో మన యొక్క నిజమైనవాడు వస్తాడు, అప్పుడు అంటాడు, ఇదివరకులాగా అయితేనా నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ. మరి ఇప్పుడు ఏంటంటే తేడా అంటే నీలో పాతవాడు ఇంకా సావాల లోపల ఉన్నాడు, ఆడు అప్పుడప్పుడు వస్తున్నాడు బయటికి. మనలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నీలో గతించిపోవాలి ఇక పాతవి. నీ అంతరంగములో వాడికి పాతవాడు బయటికి రాకూడదుక. ఇంకా నీ నోట్లోంచి బూతులు అప్పుడప్పుడు వస్తున్నాయి అంటే చెప్పండి, ఇంకా పాతోడు ఉన్నట్టాడు. ఆడిని సమాధి చేసేయాలి నువ్వు. ఇక పాతోడు బయట రాటాకి లేదు. దేవుని బిడ్డలుగా మనము దేవుని ఆరాధించేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలాగుంటున్నామో, మనం ఆరాధనలో ఎలాగుంటున్నామో మన నిజ జీవితంలో కూడా అలాగ ఉండటానికి ప్రయత్నం చేయాల్సింది. నిజమే. అందుకని నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము కూడా ఒకరినొకడు ఏం చేయాలంటండి? ఆదివారం చెప్పిన మాటలే కాదండి, ప్రతి దినము కూడా మనం ఒకరినొకడు ఏం చేయాలా? తొందరపడుతున్నప్పుడు ఏదైనా మాటల తొందరలో కానీ ఏదైనా మన జీవితంలో కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన వాటిని చేస్తున్నప్పుడు మనం ఒకళ్ళు ఏం చేయాలంటే హెచ్చరించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా కూడా మాట్లాడతాడండి దేవుడు మనతోటి. నీ హృదయాన్ని సరి చేయడానికి దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన కఠిన హృదయాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం అలా ఉండటానికి కాదండి. ఒక దొంగ నిష్ప్రయోజకమైన వ్యక్తి కూడా దేవుని ఉద్దేశం తెలుసా? ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలని. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా నిన్ను ఒకవేళ ఎందుకు పనికిరాడని పక్కన పెట్టేసిన, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని అనుకున్నా సరే, కొన్నిసార్లు నువ్వంటే నీ భార్యకి లెక్కలేదనుకో, నీ భర్తకు అసలు లెక్కలేదనుకో, ఏగా దోమ అన్నట్టుగా అనుకోండి, అయినా పర్వాలా. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలిగినాడు. నిజమేనండి. మీరు కొరింథీ పత్రికలో చూడండి, పౌలు గారు చెప్పాడు. ఆ మాట మీకు చూపిస్తాను ఒకసారి. మొదటి కొరింథీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 దాకా ఒకసారి చదివితే దేవుని యొక్క పిలుపులో కొన్నిసార్లు మనం ఎందుకు పిలుచుకున్నాడో అర్థం అవుతుంది. కొన్నిసార్లు సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు ఒక్కసారి మీరు చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులుగైన గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరంటారు? వెర్రివారిని దేవుడు ఏర్పరచుకోవటం ఏంటి చెప్పండి అసలుగా. అందుకని పిల్లలు ఆడతారు, పిచ్చోడు అంటారు నిన్ను ఆడుతుంట కన్నా. నిజమేనండి. ఎన్నిసార్లు అండి, కొన్నిసార్లు దేవునికి వరకు నిలబడుతున్నప్పుడు పిచ్చోడు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, కానీ అది దేవుని పిచ్చి. నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఎంతమందినండి ఎన్నిసార్లు నిజంగా అన్యాయంగా దేవుని పరిచయంలో ఉంటున్నప్పుడు ఒక్కొక్కరిని ఇష్టానుసారం కొడుతున్నారండి. మన దేశంలోనే సువార్తకి ఎన్నో ఆటంకాలు జరుగుతున్నామండి. ఈ రోజున వాళ్ళు వెళుతున్న వాహాలు నొప్పులు పెట్టేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన బైబిల్ కాల్చేస్తున్నారు. వాళ్ళ నోటితో అనకూడని మాటలు కూడా అనిపిస్తున్నారు వాళ్ళతోటి. కానీ ఒకటి ప్రభు ముందే చెప్పారు, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోనియాల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాల్సింది. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు నీకు ఎన్నో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, నీ ఇంటిలో కూడా ఎన్నో పోరాటాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అవునండి. కొన్నిసార్లు పురుషోత్తం చౌదరయ్య గారి గురించి మీకు తెలిసే ఉంటుందేమో. ఆయన దేవుని తెలుసుకున్న తర్వాత ఆ ఇంటి వాళ్ళే ఆయన దేశం చేశారు. ఆ ఇంట్లో రానివ్వలేదు బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు. అలాంటి కుటుంబంలోంచి దేవుడు ఆయన ఏర్పరచుకుని దేవుని వాక్యాన్ని ఆయన ఆ కాలంలో అరుదుగా దొరుకుతూ ఉండేదంట.
చిన్న చిన్న పత్రికలే దొరికాయండి ఆ రోజుల్లో. మరి ఆ పత్రికలు వాళ్ళు తీసుకుని అవి చదువుతుంటే నేను ఎన్నడూ దొరకని మనశ్శాంతి నాకు దొరికింది. ఎన్నడూ దొరకని నిజంగా సమాధానం నాకు దొరికింది. ఈ దేవుడు నాకు కావాలని చెప్పేసి ఆయన ప్రేమించి ఆయన వెంబడించడం, ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుడు ఆయన బలపరుస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నేను నీకోసం జీవిస్తానయ్యా. నిజమేనండి. ఆయన హృదయంలో ఎప్పుడైతే ఎన్నడూ దొరకని, ఆయన మామూలుడని చెప్పండి, ఆయన నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, ఒక మంట తెలియని అగ్ని ఆయనలో ఉన్నప్పుడు ఆయన తెలియకోకుండానే కొన్ని పాటలు దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఇది చూడండి, చాలా క్రైస్తవ కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు కూడా చాలా ఉంటాయి. దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలని నిజంగా ఆయన అనేక ప్రాంతాలు దర్శించుకుంటూ వెళుతూ అనేక ప్రాంతాల్లో మందిరాలు పరిచర్య ప్రారంభిస్తూ ఎంత గొప్ప పరిచర్య చేసాడో తెలుసా. కేవలము ఇంటి వాళ్ళు తోసేసిన దేవుడు నన్ను తోసివేయడు. ఆయనకు వచ్చిన నెమ్మది మనశ్శాంతి ఏంటో తెలుసా, అర్థమైంది ఆయనకి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవుని కొరకు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో తెలుసా. నిజమేనండి. అలాంటి గొప్ప గొప్ప దైవజనులు దేవుడు హృదయాలు తెరిచినప్పుడు వాళ్ళు పురోహితులుగా ఉండవలసిన వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వాళ్ళు అన్నాడు. నిజమేనండి. ఒక రోజున వాళ్ళ భార్య మారట కారణం ఏంటో తెలుసా. అదే ఇంటికి వచ్చి అమ్మా భిక్షాందేహి అని అడిగాడంటాను. అలా ఆవిడ మొత్తాన్ని గుర్తుపట్టింది. ఈ మనిషిని ఎక్కడో చూసాం, గడ్డం పెరిగినా పిచ్చోళ్ళలాగా ఉన్నా గుర్తుపట్టి, అయినా లోపల కోపం సావక ఇంట్లో పులిహోర ఉంటే ఆ పులిహోర తీసుకొచ్చి ఇంటి ఎదురుకున్న పేడ ఉంటే పేడ మీద వేసేసిందంట. ఎక్కడ వేయాలా? భిక్ష వచ్చి అడిగేవాడికి ఎక్కడేస్తారు చెప్పండి. వాళ్ళు తెచ్చుకున్న చెంగులోనో పళ్ళెంలో వేస్తారు. ఏమి ఎక్కడ వేసిందంటండి? ఒళ్ళు మండిపోయింది. నా జీవితం వట చేసేవాడిని అనుకుంది. మా నాన్న ఎట్టయితే నిన్ను పిల్లనిచ్చాడు కాదు, అసలుకి నా జీవితం వట చేసేవాడిని మొత్తానికి ఒళ్ళు మండిపోయి దాన్ని తీసుకెళ్ళి పేడ గడి మీద వేసిందంటండి పులిహోర. ఈయన ఏం చేసి తెలుసా, మళ్ళీ ఏమనుకోకుండా ఆ పేడకాడ మీద ఉన్న పులిహోర నెమ్మదిగా ఏరుకుని తిన్నప్పుడు మా ఆయనకి ఎంత కోపం ఉండేదే, ఈ కోపం ఇడిపోయింది అసలుకి. ఇది మామూలుడైతే మామూలు కాదు, పేడకాడ తీసి నా మొహమ్మే కొట్టేవాడు. మా ఆయన మార్చింది సామాన్యుడు కాదు, మా ఆయన మార్చినోడు నిజమైన దేవుడు, ఆ దేవుడే నాకు కావాలని చెప్పేసి ఆ రోజే దేవుడిని అంగీకరించిందంటండి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి యొక్క మార్పును గమనిస్తారండి ఎవరైనా సరే. ఒక దొంగను గమనించేటప్పుడు ఆ దొంగగా ఉండలేడండి వాక్యం ప్రకటించినప్పుడు. ఒక వ్యభిచారి వ్యభిచారం చేయలేరండి. ఒక త్రాగుబోతు మళ్ళా సారగొట్టుకు వెళ్ళలేరండి. ఆయన దేవుడు హృదయాన్ని తెరిస్తే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఈ ఎన్నడూ కూడా దాని జోటుకు వెళ్ళలేరండి. అవునండి. దేవుని కొరకు బ్రతకాలని ఆశ పౌలు గారికి పరిచయంలో నిజంగా ఆయన చూస్తే ఎప్పుడూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళలేదండి. ఆ 3 దినాల్లో దేవుడు చేసిన కార్యాన్ని తన జీవితంలో ఎంత ఆశీర్వాదకరం చేసిందంటే, మీరు వెనకాల పత్రికలన్నీ కూడా ఎక్కడ రాశాడు తెలుసా? ఎక్కడ రాశాడు? ఎన్ని చెరసాల్లో కూర్చుని రాశాడు, ఒక్కొక్కరికి రాశాడు. కొలసి సంఘానికి, రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి, వీళ్ళందరికీ పత్రికలు కానీ ఇవన్నీ రాసింది ఎక్కడ రాశాడు అనుకున్నారు? ఆ రోజు జైల్లో కూర్చోబెట్టకపోతే ఈ ఉత్తరాలు ఉండే కదా మనకి ఇవాళ. హల్లెలూయా.
ఇవాళ మనకి చేతిలో ఇన్ని ఉత్తరాలు అక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ జైల్లో కూర్చోబెట్టాడు దేవుడు మన కోసం. చెప్పిన మాటలు చాలామంది మర్చిపోయి ఉంటారు. ఆ రోజున ఎన్ని వాక్యాలు చెప్పుంటాడు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎన్నో వాక్యాలు చెప్పుంటాడు. కానీ అన్నీ కూడా లేవు మనకి. వాళ్ళ చెరసాల్లో కూర్చుని ఒక్కొక్క సంఘానికి రాస్తున్న ఉత్తరాలే ఈ రోజున మనం చదువుకుంటున్నావు, దేవుని యొక్క లేఖనాలండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం ఎలా ఉండాలో, మనం ఆత్మీయంగా ఎలా ఉండాలో ఒక్కొక్క సంఘానికి తెలియజేస్తున్న మాటలు ఈ రోజున మనము నేర్చుకోవాలని దేవుని యొక్క దయా సంకల్పం అండి ఆయన. చూడండి, నిజమేనండి. ఎంతమంది నిష్ప్రయోజనమైన వ్యక్తులు. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను, చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 4-5 వచనం చదువుతున్నాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. సరే, మొదటి నుంచి చదువు ఒకసారి. సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధిలో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తి నీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. చదవండి, ఇక్కడ మనం చూస్తే గెరాసాను దేశంలో యేసు ప్రభు వారు ఆ అద్దరికి వెళుతున్నప్పుడు సమాధుల్లో నుండి అపవిత్రాత్మ పట్టినవాడు యేసు ప్రభు ఎదురుగా వచ్చాడు. వాడు పరిగెత్తుకు వచ్చి, వాడు 7వ వచనం చూద్దాం. యేసు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేట నీకు ఆనబెడుచున్న బిగ్గరగా కేకలు. వాడిని సంఖ్యల చేత బంధించేసేవాళ్ళు. సంఖ్యల చేత బంధించేసిన వాడిని తుత్తు నీలుగా, అంటే సంసోన్ గారు ఊరినట్టనే కూడా చూచారా, అట్టాగే ఈ దురాత్మల యొక్క ప్రభావం చేత వాడిని ఎన్నిసార్లు ఎక్కడ కట్టేసినా వాడిని అసలు ఎవడు ఆపలేకపోయేవాడు. నిజమేనా? సమాధుల్లో కూర్చున్న మనుషులు రోడ్ల మీదకి వస్తున్నప్పుడు జనాలు ఏం చేస్తున్నారు తెలుసా మన దేశంలో? ఆ గోరీలు అంట మరి ఎవరో ఈ మధ్య జనాలందరూ వెళ్ళి కాలు కెట్టేటట్టు అంటున్నారు. అమ్మో, వీళ్ళు ఎక్కడ ఉండాల్సిన ఉంటారు అనుకున్నాను నేను. అసలు నాకు అర్థం కావట్లా. బట్టలు లేకుండా లేదో ఆ గోరీలు పాపం వాళ్ళు ఏదో ఒక సన్యాసత్వం తీసుకున్నారు కొన్ని. కొంతమంది ఎవడ పిచ్చాడికి ఆనందం అంటారు కదా. మొత్తానికి వాళ్ళు బట్టలు లేకోకుండా తిరుగుతున్నప్పుడు జనాలు ఏం చేయాలా? పాపం పోలీసు వాళ్ళని అప్పుడప్పుడు బట్టలు కట్టి పంపుతున్నారు. ఈ జనాలు అయితే వెనకాల వెళ్ళి కాళ్ళకు దండాలు ఎట్టెట్టు అంటున్నారు. అసలు వీళ్ళని చూసి వీళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టాలనుకున్నా. వాళ్ళు ఎక్కడ బూడిద రాసుకున్నారు? సమాధులు ఉన్న బూడిదంతా ఒళ్ళంతా రాసుకుని పుర్రులు తీసుకొచ్చి పుర్రులో ఉన్న ఖాళీ పుర్రులోనే వాళ్ళేమో మంచిళ్ళు తాగుతా ఒంటి నిండా పుర్రులు ఏలాడేసుకుంటా తిరుగుతూ ఉంటారు. జనాలు భయం ఉందంటున్నారా? వాళ్ళని పట్టుకుని దేవుళ్ళలాగా మొక్కుతున్నారండి వాళ్ళ దేశంలో. పరిశుద్ధుని ఆరాధించే వారికి వాళ్ళ నిజంగా వాళ్ళ కళ్ళు ఉండలేవు. నాకు అర్థం కావట్లా. ఎవరిని ఆరాధిస్తున్నారు వాళ్ళు ఈ రోజున మనుషులు? దురాత్మలు పట్టిన వారుగా వాళ్ళు మెళ్ళలో పుర్రులు వేసుకుని తిరుగుతూ, బట్టలు లేకుండా తిరుగుతూ, ఈ బూదు రాసుకుంటూ, మేము వాళ్ళు మధ్య మధ్యలో టిఫిన్ లాగా మనుషులు శవాలు తింటామంటే, ఎవరు బాబు ఈ నన్ను కూడా తినేదట్టుకున్నాడు పారిపోవాల్సిన వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళ ఒక్కసారి దర్శనం మాకు భాగ్యం మాకు దయచేయమని ఇంటికాడ క్యూలు కడుతున్నారంట. పోలీసు వాళ్ళు రాబాకంటారా బాబు, రాబాకంటే పోలీసు వాళ్ళు అడ్డం పడాల్సి వస్తుంది. ఇది ఎక్కడో జరిగేది కాదండి, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఇవాళ. మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటున్నాయి ఈ రోజున చూసారా? వాళ్ళ దేన్ని ఆరాధించాలో అర్థం కావట్లేదు. మనుషులు వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనంలో అయిపోయిన ఈ రోజున. జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున ఆయన ఆరాధించలేని వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. నిజమే. దేవుని వాక్యం తిరిగి వస్తే నీ బ్రతుకును మారుస్తుంది, నిన్ను సరిచేస్తుంది. ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తిగా ఉన్నప్పుడు నిన్ను సరిచేస్తుంది. ఈ దురాత్మను బట్టినోడు అన్నాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకే పని, మాకు ఇంకా టైం ఉందిగా అన్నాడు. నిజమే. ఈ లోకంలో ఇంకా మనుషులను వాడు నాశనం చేయటానికి చూస్తున్నాడు. అనేక మంది యథార్థమైన మార్గంలో ఇంకా రావట్లేదు ఈ రోజున. సత్యమును అనుసరించి నడుచుకోవాలని ఆశని ఈరోజు జనాలు కనపడతలా. నిజమేనండి. సత్యం వాళ్ళు ఏడుతూ ఉంటాను, వీడికి జడ్జిని అక్కడ అంటాను, వీడి డ్యాన్సులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఈ సచ్చిన వాళ్ళు ఇంట్లో పాపం ఎంత బాధపడదో చెప్పండి. ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోనే పాపం వాళ్ళు ఏడుతూ వాళ్ళు బాధపడతా ఉంటారు. వీడికి 90 వేసుకుని వీడికి ఆగో ఆపేయి ఏంటంటే వీడి సింధులు మనం చూడాలి. ఇవాళ ఎలాంటి సమాజంలో ఉన్నాం ఇవాళ? మనం వాళ్ళని ఆదరించాల్సింది, మనం వాళ్ళని ధైర్యపరచాల్సింది, వాళ్ళని కన్సోల్ చేయాలి, మనం వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ఈ రోజున ఎలాంటి సమాజం మధ్యలో ఉంటున్నాం ఈ రోజు మనం?
జీవమగల దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలని ఆశ మనలో తపన ఉండాలండి మనలో. చూడండి ప్రభు అతను ఏమన్నా తెలుసా, 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడగగా ఏమన్నాడు వాడు, నా పేరు సేన. ఏమన్నాడు, మేము అనేకులమని చెప్పి చూసారండి. అయా మమ్మల్ని ఈ దేశం నుంచి పంపించేవాక, ఇంకా జనాలు మేము పీక్కు తినాలి. ఎంత సువార్త ప్రకటించబడుతున్నా ఇవాళ దురాత్మలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన కలిగిస్తూనే ఉన్నాయి. నిజమేనండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందో చెప్పండి. ఆయన మాట సెలవిస్తే చాలండి. ఒక దెయ్యమైనా వెళ్ళిపోవాల్సిందే, 2000 దెయ్యాలైనా వెళ్ళిపోవాల్సిందే. ఆయన దగ్గరకు రావటం మనం నేర్చుకోవాలి. ఆయనకి మన హృదయాన్ని సమర్పించడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆయన బ్రతిమలాడుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, మందిరానికి వచ్చి కూడా మనం ఇప్పుడు కూడా మనం అలాగే మౌనంగా ఉండటానికి కాదండి. నీలో ఏదైతే జయించలేకపోతున్నావో, నీ హృదయంలో దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో వాటన్నిటి విషయంలో మనం ప్రార్థన చేసి, ప్రభా నేను జయం పొందలేకపోతున్నాను. అందరికీ ఆశ ఉంటుంది ఉదయకాలం లేచి నేను దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలని. కానీ ఎంతమంది చలిలో లెగ్గలుగుతున్నారు చెప్పండి. మనకి సొంత పనులు ఉన్నాయంటే పొద్దున్నే ఏదో పని మీద పరిగెత్తుకెళ్ళిపోతాం. మంచు అయినా ఏదైనా మొహాన గుడ్డ కట్టుకునైనా పరిగెడతాం. అది దేవుని మందిరికి రావాలంటే అమ్మ చల్లగా ఉందిగమ్మా, కొంచెం టైం పెంచవచ్చుగమ్మా అన్నారు అనుకోవచ్చు. కొంచెం చూడండి, కొన్నిసార్లు మనుషులు దేవుని కన్నా సుఖాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. ఈరోజు నువ్వు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడతావు. అలాగ అవునండి. ఏ వ్యక్తి అయితే 2000 దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తి విడుదల పొందాడో అదే వ్యక్తి అతనిలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? నేను యేసయ్యతోనే ఉండాలి, నేను యేసయ్యతో ఉండాలా, పరిచర్లో నేను ముందుకు వెళ్ళాలని యేసయ్యని బ్రతిమలాడుకుంటున్నాడు. కిందకు వెళితే శుద్ధం 18వ వచనం, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బతిమాలుకొన్న గాని ఆయన వానికి సెలవీక చూసారండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అబ్బాయి నువ్వు నాతో రావడం కాదు కానీ నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి ఏం చేయమన్నాడు తెలియచేది. చూడండి, తను ఎప్పుడైతే తన ఎడల దేవుడు చేసిన కార్యం ఆ ఊరు వాళ్ళకి మాత్రం కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు అందరూ తెలుసు. సువార్త ప్రకటించాలని ఆశ అయితే లేదు కానీ తనలో దేవుడు తన ఎడల చేసిన కార్యాన్ని ప్రకటించడం మొదలెట్టాడు. ఎప్పుడైతే తన సాక్ష్యము ఎంతమంది దీవెనకరంగా ఉందంటే ఇంచుమించు దెక్కాపొలి అనే ఆ ప్రాంతంలో 10 పట్టణాల కంటండి. ఎంతమంది కంటే 10 పట్టణాల్లో గొప్ప పరిచర్య చేశాడంటే ఆయన. ఒక గ్రామంలో చేయలేకపోతున్నాం మనం, చుట్టుపక్కల గ్రామాలకు సువార్త అందించలేకపోతున్నాం. దెక్కాపొలిలో 10 పట్టణాల్లో కూడా సువార్త ప్రకటించాడంటే ఎంత గొప్ప పరిచర్య చేశాడు. నిజమేనండి. అతను ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అండి. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా. అందరు వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను
పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా యేసయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. దేవుడు చేసిన కార్యాలు కొన్నిసార్లు మనం ఊహించలేము. ఆయన చేసే కార్యాలు నిజంగా మనకు ఎంత అంటే, మనుషులు ఒకవేళ మనల్ని పూచి పుల్లలాగా తీసేయచ్చేమో, కానీ నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడితే అసలు నువ్వు అయ్యా ఒక్కసారి మా ఇంటికి వస్తారా, ఒక్కసారి మా ఇంటికి చిన్న ప్రార్థన చేయండి అంటారు. ఎంతమందికి దీవెనకరంగా ఉంటామండి. నిష్ప్రయోజకమైన వ్యక్తిని కూడా ప్రయోజనకరమని చేయగల దేవుడు అండి. అవునండి, నిజంగా ఆయన నమ్ముకున్నప్పుడు యేసుప్రభు శిష్యులందరూ కూడా ఏ డిగ్రీలు చేశారండి చెప్పండి? ఎవరికన్నా చదువుకుని ఉన్నాడు పోనీ? తెల్లారు లెగితే వాలేసుకుని బయలుదేరేవాడే. చేపలు పట్టుకునే వారిని కూడా దేవుడు ఎంతగా చేశాడు సార్, భూమిని తలకిందులు చేయగలిగిన వాళ్ళు వీళ్ళు అన్నారు. ఎవరంటండి వీళ్ళు? భూమిని తలకిందులు చేయగలిగిన వాళ్ళు అంటండి. నిజంగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మచేత దేవుడు ఏదైనా చేయగలిగిన చూడండి. ఒక్కొక్కళ్ళు పేతురు గారు వెళ్తుంటే నీడబడితే చాలు బాగుపడిపోతున్నారు. వేలకు వేల మంది ప్రజలు వస్తున్నారు. ఒక్క ప్రసంగానికి 4-5 వేల మంది మారిపోతున్నారు. ఎలాగిది? భూమిని తలకిందులు చేయగలిగిన వాళ్ళు వీళ్ళు అంటాను. అవునండి, ఇంకా పూతోనని దైవం అంటుంది, వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురంగా ఇచ్చారు. ఒక హింసకుడు, ఒక దోషకుడిని పట్టుకుని ఏమంటో తెలుసా, వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని దాసులయ్యా, మీకు రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వస్తున్నారు. దయ్యాలకు ఆకలి చెప్తున్నాయండి ఊళ్ళో. నిజమేనండి, దేవుని యొక్క బిడ్డగా నువ్వు మారితే నువ్వు ఎంతమందికి దేవునికరంగా ఉంటుందో తెలుసా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా తెలుసా. మనుషులు నిన్ను ఎన్నో రకాలుగా హేళన చేయొచ్చు, ఒక్కొక్కరు ఎన్ని రకాలుగా నీ జీవితంలో ఇవాళ ఏదైనా సరే చేయాలనుకోవచ్చు, కానీ అదే వ్యక్తిని కూడా దేవుడు ఏదైనా అద్భుతాలు చేసే వ్యక్తికి దేవుడు చేస్తాడు. నిజమేనండి, మనకి తెలుసు. సమరయ స్త్రీ గురించి కూడా మనకు తెలుసు. ఆ సమరయ ప్రాంతం గుండా యేసుప్రభు వెళ్తున్నప్పుడు యాకోబు అనే బావి దగ్గర యేసుప్రభు నిలబడి ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాడు. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తామన్నారు. ఆమె అర్థమైంది, ఆయన బట్టలు చూసి, అయ్యా మీరు యూదులు కదా, మరి సమరయులతో మరి యూదుల సాంగత్యం చేయరు కదా, మరి నన్ను ఎలాగ మంచినీళ్ళు ఇవ్వమన్నావు అని అడుగుతున్నాం. మొత్తం సరే, మొత్తానికి ప్రభు మాటల కాన్వర్జేషన్లో మాట్లాడుతూ అమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే గనక ఎప్పుడు నీకు దాహం ఏదమ్మా అన్న. ఇది ఇంకా బాగుంటుంది నా వ్యాపారం అనుకుందామా, ఇక ఎప్పుడు వచ్చే పని లేదేక ఆ నీళ్లు తాగితే పర్మనెంట్గా ఇంట్లోనే ఉండొచ్చు, ఈ కాకులు గోల ఎందుకు మనకి, బయటకు వచ్చిన కానీ ఎన్నింటికి బయలుదేరుతుంది మంచులకి, మెట్ట మధ్యాహ్నం బయలుదేరుతుంది. మీ ఎండ, మన ఎండలు వేరు, అక్కడ ఎండలు వేరు ఆ ప్రాంతంలో. అలాంటి సమయంలో నీళ్ళకు ఆమె పాపం వస్తుందంటే జనాలు దెబ్బ జడిచాయి కదా. సరే, మొత్తానికి ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె హృదయం తెరబడుతుంది. ఆమె అన్నాడు, అమ్మా నీ యొక్క భర్తను తీసుకురా అన్నాడు. నా భర్త అయితే లేడయ్యా. లేదమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా. ఈ మాటలన్నీ అనగానే ఒంట్లో నరాలు మామూలుగా లేదు, అసలు ఎముకల్లోకి అలాగే షివరింగ్ వచ్చేసింది అంత. అసలు నా లెక్క ఖచ్చితంగా చెప్పాడు. ఎట్ట చెప్పాడు ఈయనకి ఎలా తెలుసు? అసలుకి నా బతుకంతా ఈయన తెలుసు. ఈయనకి తప్పకుండా మెస్సయ్య అని తెలుసు. ఈయన మెస్సయ్య అని అర్థమైపోయింది దానికి. ఈయన నా బ్రతుకుని గురించి చెప్పాడంటే ఈమె నా హృదయాన్ని పరిశీలించేవాడు, నా అంతరంగం విరిగిన దేవుడు, ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తిగా నేనున్నాను, నా జీవితం గురించి ఈయన చెప్పాడంటే నా జీవితంలో ఏదో అద్భుతం చేయగలిగిన దేవుడు అని విశ్వాసంతో ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆమెకు అర్థమైంది, అమ్మ ఇక నిజంగా ఆమె హృదయం ఎప్పుడైతే తెరవబడిందో ఆమె కొండను విడిచిపెట్టింది,
మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఆ ఊరు వెళ్ళిపోయిందండి. అయ్యా, నేను చేసినవని నాతో చెప్పినవని ఒక్కసారి మీరు చూడండి అయ్యా, వచ్చి చూడండి అయ్యా. ఏంటమ్మా, ఏంటి అసలుకి? ఆమె మాట తీరు మారిపోయింది అప్పుడే, ఆమె వస్త్రదానం మారిపోయింది, ఆమె పద్ధతి మారిపోయింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆయన్ని పిలుచుకుని 2 దినాలు సువార్త వాళ్ళు విన్నారంట. ఎన్ని దినాలు? యేసయ్యని పిలిపించుకుని 2 దినాలు, అయ్యా ఏమి సంగతి మాకు తెలుసు, ఏమో మాట మారిపోయింది అర్థమైంది, మాకు ఏమో నడక మారిపోయింది అర్థమైంది, ఏమో వస్త్రదాడ మారిపోయింది అర్థమైంది, ఏమైనా మార్చావు అంటే మా ఊళ్ళో అయ్యా అందరికి సువార్త ప్రకటించాలయ్యా బ్రతిమని ఆడుకుని 2 దినాలు వాళ్ళ ఇంట్లో సువార్త. మనుషులు అనుకున్నారు వేస్ట్ ఫెలో అనుకున్నారు. ఆమె ఈ అమ్మాయి మొహం చూడకూడదు అనుకున్నారు. అందుకని మెట్ట మధ్యాహ్నం మంచులకి వెళ్ళేది ఆమె. నిష్ప్రయోజకమైన వ్యక్తిగా భావించారు. కానీ దేవుడు సమరయ ప్రాంతానికి ఒక మిషనరీగా దేవుడు చేశాడండి. దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమని ఉందా? నిజమేనండి. అందుకని ఫిలోమోను, నీ అనుమతి లేకోకుండా నేను అతన్ని వాడుకుంటాం నాకు ఇష్టం లేదయ్యా, నీవు ఏదైనా నువ్వు ఒక మాట నాకు సెలవిస్తే నాకు మంచిది అని ఆయన అంటున్నాడు. చూద్దాం మళ్ళీ ఫిలోమోను పత్రికలో ఒకసారి ఆయన ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఇక్కడ 15వ వచనం చూద్దాం. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు, దాసుని కంటే ఎక్కువ వాడును, ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయములో ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. చూసారండి ఎంతగా మాట్లాడుతున్నా అంటే, నీ సమ్మతి లేకుండా మళ్ళా నేను అతను వాడుకుంటాం కాదు. సామాన్యంగా దొంగోడు దొంగతనం చేసినా అక్కడ మొహం జలదమ్మలు రాటాకి. ఇప్పుడు దొంగోడు మనసు ఎలా ఉంది తెలుసా? నా యజమానుడు ఒకవేళ అనుమతిస్తే కాళ్ళు పట్టుకుని వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన దగ్గర నమ్మకంగా నేను ఉండాలా. ఇప్పటి వరకు నేను ద్రోహం చేశాను, నమ్మక ద్రోహంగా బ్రతికాను, నేను అలా ఉండను. నిజంగా అప్పుడు నమ్మకమైన సహోదరుగా దేవుడు మార్చాడంట. ఒక దొంగని నమ్మకమైన వాడుగా ప్రయోజనకరమైన వ్యక్తిగా చేసి అంటున్నాడు. మళ్ళా పౌలు గారితో ఇంకా కిందకి వెళదాం ఒకసారి. కాబట్టి నీవు నన్ను నాతో పాలివారికి ఎంచిన ఎడల నన్ను చేర్చుకుని అతను కూడా చేర్చుకును. అతడు నీకు ఏ నష్టమైనను కలిగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చు. పౌలు గారు ఏమన్నా తెలుసా? నీ దగ్గర ఒకవేళ దొంగతనం చేసాడు, బంగారం దొంగతనం చేసాడు అనుకో, అది ఎంత విలువ ఉందో చెప్పు, ఆ బంగారం విలువ నా లెక్కలో రాసి నేను నీకు పే చేస్తాను నీకు. ఈ మాట నాకు చదువుతున్నప్పుడు మనందరి పాపాల కోసం యేసు ప్రభు ఎలాగ క్రయధనం చెల్లించాడో దైవజనుడుగా పౌలు కోరగాడు అదే మాట మాట్లాడుతున్నాడు. నీకు ఏ నష్టమైతే కలిగజేసాడు చెప్పు, ఆ నష్టాన్ని నేను భరిస్తాను నీకు వచ్చి అంటున్నాడు. నిజమేనండి. ఈ రోజున మనం చేసిన పాపాలు దాన్ని ఎవరు శిక్ష అనుభవించలేరు. కానీ నీ దోషమో నా దోషమో కూడా ఆయన తన మీద వేసుకొని మనం విడిపించడానికి, మనం రక్షించడానికి, మనకి నిత్య జీవం అవ్వటానికి ఆయన కలువరిలో తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు యేసయ్య. ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తిగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఇక దాసుడుగా ఉండవసరం లేదు. ఇప్పుడు దాకా తాగుడు దాసుడుగా ఉన్నావేమో, ఒకవేళ వ్యభిచారకు దాసుడుగా ఉన్నావేమో, ఇంకా ఏ పాపానికి నువ్వు దాసుడుగా ఉన్నావు నాకే తెలియదు. కానీ ఈ రోజు నుంచి దేవుడు నువ్వు ఆయన హృదయాన్ని ఇస్తే, నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తే, నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు ఆయనతో మాట్లాడితే, నువ్వు ఇక లోకానికి దాసుడుగా ఉండవసరం లేదు, పాపానికి దాసుడుగా ఉండవసరం లేదు. క్రీస్తుకు దాసుడుగా మార్చే కృపను ఆయనకి ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే లేచి నిలబడదాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, అయ్యా నీ దాసుడుగా నేను ఉండాలి, కానీ నేను ఇంకా పాపానికి దాసుడుగా ఉండనివద్దయ్యా, ఒక త్రాగుడికి నీ దాసుడుగా ఉండనివద్దయ్యా, శరీరానికి నీ దాసుడుగా ఉండనివద్దయ్యా. అయా నమ్మకమైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని అడిగితే ఈరోజు నిన్ను దేవుడు వాడుకుంటా కానీ ఇష్టపడుతున్నాడు. నమ్మకమైన వాడిగా నిన్ను చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. హృదయమంతటితో ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభా, ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తిని ప్రయోజనకరమైనది చేసేది నీ సిలువ ప్రేమే ప్రభా. యోగ్యత లేని నా జీవితంలో ప్రభా, అర్హత లేని నా జీవితంలో ప్రభా, మనుషులు నిందించిన, మనుషులు హేళన చేసిన, మనుషులు మా మీదగా చెడ్డగా మాట్లాడినా ప్రభా, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావయ్యా, ఎంతగా మమ్మల్ని ప్రేమించావయ్యా. నిజమే ప్రభా,
లోకము మమ్మల్ని చూసినప్పుడు అసహించుకుంటుంది ప్రభా. మమ్మల్ని ఒకవేళ మా పద్ధతి నచ్చగా మమ్మల్ని పనుల్లో కూడా పిలకపోవచ్చేమో కానీ ప్రభా, నీ మందిరానికి రానిచ్చావయ్యా. నీ పాదాల దగ్గర ప్రభువా నీ కృపను మాకు ఇచ్చావయ్యా. యోగ్యత లేని మా జీవితాల్లో ప్రభా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా. ఏమి ఇవ్వగలమయ్యా నీ ప్రేమకయ్యా, ఏమి ఇవ్వగలమయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభా. నీ కృపలో ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఒక దొంగగా బ్రతుకుతున్నా అయా ఒనేసీమును ప్రభా, అయా నిష్ప్రయోజకమైన వ్యక్తిని ప్రభా, ఒక నమ్మకమైన వాడిగా అయా అయా ఎంతగా నువ్వు ప్రభా ప్రేమించావు ప్రభా. ఒక వ్యక్తిని మార్చేది నీ ప్రేమే ప్రభా. ఈ లోకంలో తృణీకరించవచ్చు మనుషులు ప్రభా, మనుషులు హేళన చేయొచ్చు కానీ నీ ప్రేమ అది వివరించలేము ప్రభా తండ్రి. నీ ప్రేమ అది నాయన అది ఎవరో కూడా వర్ణించలేము ప్రభా తండ్రి. నువ్వు పాపిని ప్రేమించే దేవుడు ప్రభా, పాపాన్ని ద్వేషిస్తున్నావు ప్రభా తండ్రి. నా హృదయంలో ఎక్కడా కూడా దేనికి దాసుడు ఉండగా ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయి. నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయి. మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు తెరవగలిగిన జ్ఞానం మాకు దయచేయి ప్రభా. దేవా నాయన ఒక వ్యభిచారిని మార్చేది నీ ప్రేమే ప్రభా, దురాత్మలు పట్టిన వ్యక్తిని మార్చేది నీ ప్రేమే ప్రభా తండ్రి నాయన. అయ్యా ఒక దొంగను మార్చేది నీ ప్రేమే ప్రభా. ఒక త్రాగుబోతుని కుటుంబం అంతా అసహించుకొచ్చాము కానీ నువ్వు ప్రేమించే దేవుడు ప్రభా తండ్రి. ఎన్నో కుటుంబాల్లో ప్రభా ఆర్థికంగా చితికిపోవటానికి త్రాగుడు కుటుంబం వల్ల ఎన్నో నష్టపోతున్నారు. దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకోరావు. సమాధానకర్తగా మీరుండండి. మా కుటుంబాల్లో సంతోషాన్ని మాకు దయచేయి. ప్రయోజనకరమైన బిడ్డలుగా ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మమ్మల్ని చేయటం అవుతుంది. ఇప్పుడున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం మన ముద్ర వేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.